అమ్మా, ఈ గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాదు. శుభ్మాన్ గిల్ని వైస్ కెప్టెన్ ఎందుకు చేశారో T20లో ఒక మ్యాచ్ సదరంగా ఆడట్లా. ఎందుకు రుద్దుతున్నారు? సంజు శాంసన్ 3 సెంచరీలు కొట్టినాడు ఓపెనర్గా. నేనైతే 2026 వరల్డ్ కప్కి సంజు శాంసన్ ఓపెనర్గా ఉంటాడు అనుకుంటే, మధ్యలో కావాలని శుభ్మాన్ గిల్ని ఇంటర్ఫియర్ చేసి వాడిని ఓపెనింగ్ చేయడానికి ట్రై చేశాడు గౌతమ్ గంభీర్. అసలు గబ్బు చేస్తున్నాడు. ఈరోజు చూస్తే అక్షర్ పటేల్ వన్ డౌన్ ఎందుకు తిప్పారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. లెఫ్ట్ హ్యాండ్, నువ్వు లెఫ్ట్ హ్యాండ్ అన్నప్పుడు తిలక్ వర్మను పంపించాలి, కానీ మిడిల్ ఆర్డర్లో ఉన్న అక్షర్ పటేల్ మళ్ళీ వన్ డౌన్ ఎందుకు పంపించడం? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు గౌతమ్ గంభీర్? మెంటల్ నూకిచ్చేస్తున్నాడు. అసలు ఒక ఫార్మాట్లో లేదు, పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఏ పొజిషన్లో ఆడాలో వాళ్ళకి కన్ఫ్యూజన్ తెప్పించేటట్టు చేసేస్తున్నాడు. అసలుకి నాకు అసలు వర్స్ట్ అనిపిస్తుంది. అసలు ఫస్ట్ శుభ్మాన్ గిల్ని తీసిపారనుకి సంజు శాంసన్ పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ థర్డ్ T20కైనా ఖచ్చితంగా సంజు శాంసన్కి ఆపర్చునిటీ ఇస్తే ఓపెనర్గా ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. అనవసరంగా వైస్ కెప్టెన్ చేశాడని నాకు అనిపిస్తుంది శుభ్మాన్ గిల్ని.